హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. చూడండి, లాస్ట్ క్లాస్లో మనము జంబూద్వీపము, ఆర్యవ్రత, హిందుస్థాన్, ఇండియా, భారత్ అనే మన భారతదేశానికి గల మారుపేర్ల గురించి మాట్లాడదామని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము క్లారిటీగా డిస్కస్ చేస్తూ ముందుకు పోదాం. రైట్, చూడండి, అసలు ఇండియాకి జంబూద్వీపం అని పేరు ఎలా వచ్చింది అని అడిగితే ఫస్ట్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియానండి జంబూద్వీపం అని కూడా పిలుస్తారు, ఆర్యవ్రత అని కూడా పిలుస్తారు, హిందుస్థాన్ అని, ఇండియా అని, భారత్ అని మన భారతదేశానికి ఉన్న మారు పేర్లు ఇవన్నీ కూడా. అయితే ఇవి ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఏ విధంగా మనకు ఇన్ని మారు పేర్లు రావడం జరిగింది అనేది మనకు లెసన్ ముఖ్య ఉద్దేశం అండి. చూడండి, జంబూద్వీపం అని ఎక్కడ పిలిచారంట? పురాణాల ప్రకారముగా భారతదేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారు. దేని ప్రకారంగా? పురాణాల ప్రకారంగా భారతదేశాన్ని జంబూద్వీపము అని పిలిచేవారు. రైట్, అయితే మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఏం లేవు. చూడండి, ఆధారాలు ఉన్నాయి. ఏదంటే ఒకటి బౌద్ధ మరియు జైన, గుర్తుపెట్టుకోండి, బౌద్ధ జైన గ్రంథాల యొక్క ఆధారంగా పురాణాలలో భారతదేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారు అనేది మనకు ఈ బౌద్ధ జైన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, రైట్. అదేవిధంగా అసలు జంబూద్వీపం అనగా అర్థమేమి? జంబూద్వీపం అనగా అర్థం ఏమి అంటే నేరేడి వృక్షము అని అర్థం అండి. చూడండి, జంబూద్వీపం అనగా నేరేడి వృక్షము అంటే ఏం లేదు, మన నేరేడికాయలు తెలుసు కదా, నేరేడికాయలు అంటాం, ఆ చెట్టు నేరేడి వృక్షము. జంబూద్వీపం అనగా నేరేడి వృక్షము. అసలు ఈ నేరేడి వృక్షము దేనికి ఉపయోగపడుతుందంటే ఆయుర్వేదానికి చాలా ఉపయోగపడుతుంది, మెడిసిన్కి. కాబట్టి మన భారతదేశము అనేది వేప చెట్లకి, నేరేడు చెట్లకి చాలా ప్రసిద్ధి. అంటే ఆయుర్వేదానికి సంబంధించిన ట్రీస్కి ఇండియా బాగా ప్రసిద్ధి. కాబట్టి ఈ నేరేడి వృక్షము అనేదానికి జంబూద్వీపం అని అర్థం. ఓకేనా? ఈ జంబూద్వీపం అన్నారు, ఎక్కడన్నారు? పురాణాలు అన్నారు. ఏం సాక్ష్యం ఏమి? బౌద్ధ జైన గ్రంథాలు మనకు సాక్ష్యాలు. ఈ గ్రంథాలలో రాసి ఉన్నారు జంబూద్వీపం అని. రైట్, అందుకని మనం పురాణాల్లో జంబూద్వీపం అని పిలుస్తారు. రెండవది ఆర్యవ్రత, విష్ణు పురాణాల్లో రాసి ఉన్నారు. డైరెక్ట్ విష్ణు పురాణాలలో ఆర్యవ్రత, విష్ణు యొక్క పురాణం చదివితే దానిని భారతదేశం అని వాళ్ళు ఏమని పిలుచున్నారంటే ఆర్యవ్రత అని పిలిచి ఉన్నారు. అది. మూడవది హిందుస్థాన్. హిందుస్థాన్ మూడవది హిందుస్థాన్. చూడండి, హిందుస్థాన్ అంటున్నారు, ఎవరు పిలిచారంట? పర్షియన్స్. ఓకే, పర్షియన్స్ అనేవారు పిలిచేవారు. ఇప్పుడు ఇరాన్, ఒకప్పుడు పర్షియా. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఇరాన్ అనే దేశం ఉందో అరబ్ కంట్రీస్లో, ఆ అరబ్ కంట్రీస్లో ఉన్న ఇరాన్ అనే దేశము ఒకప్పుడు పర్షియా సామ్రాజ్యము. ఓకేనా? కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే పర్షియన్స్ అంటారు. అయితే చూడండి, ఇక్కడ ఇది మన ఇండియా అనుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే, ఇది ఇండియాలో ఇక్కడ సింధు అనే నది జన్మించిందండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియా పేరు సింధు రివర్. హిందుస్థాన్ పేరు రావడానికి నేను దాని హిస్టరీ చెప్తున్నానండి. హిందుస్థాన్ పేరు ఎలా వచ్చిందంటే డైరెక్ట్ బిట్ పర్షియన్స్ అనేవాళ్ళు హిందుస్థాన్ అని పిలిచారు. ఇది ఒకవేళ అడిగితే ఆప్షన్లో చెప్పండి, పర్షియన్స్. అయితే దాని యొక్క హిస్టరీ చూడండి. దీని పేరు సింధు రివరు, ఇక్కడ జన్మించింది. సింధు అనే రివర్ ఇక్కడ జన్మించింది. ఈ సింధు రివర్ని ఇక్కడి నుంచి వచ్చిన పర్షియన్స్ ఏమనేవాళ్ళంటే, చూడు ఇదంతా పర్షియన్, ఈ పర్షియన్ దేశాలు. ఇక్కడి నుంచి వచ్చిన ఈ పర్షియన్స్ ఈ సింధు అనే నదిని ఏమన్నారంటే వాళ్ళ భాషలో హిందూ అన్నారండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, స్లోగా చెప్తాను వినండి. ఈ నది పేరు సింధు. ఓకే, సింధు. ఏం చెప్పినారు? ఈ పర్షియన్లు భారతదేశానిపైన దండయాత్ర మొదటిగా చేసిన వారు పర్షియన్సే. గొడవకు వచ్చింది పర్షియన్సే ఫస్ట్. అయితే వీళ్ళు వచ్చి ఈ సింధు నదిని వాళ్ళ భాషలో ఏమన్నారంట? హిందూ అన్నారు. ఏమన్నారు? హిందూ అనంటే ఎక్కడైతే ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో, అంటే వాటర్ ఎక్కడుంటే ప్రజలు అక్కడ ఉంటారు. ఓకేనా? కాబట్టి ఈ సింధు నది యొక్క పరివాహక ప్రాంతంలో, అంటే దాని క్యాచ్మెంట్ ఏరియాలో సింధు ఉన్న చుట్టూరు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమన్నారు? ఆ నదిని
సింధు అనే నదిని వాళ్ళ లాంగ్వేజ్లో ఏమన్నారు, హిందూ అన్నారు. ఆ పరివాహక ప్రాంతంలో జనాలు మన వాళ్ళు ఉన్నారు కదా భారతీయులు, వాళ్ళని ఏమన్నారంటే హిందూస్థానీయులు, అంటే స్థానంలో ఉన్నారు కదా, హిందూ అనే రివర్ స్థానంలో ఉన్నారు కాబట్టి హిందూస్థానీయులు అనడం జరిగింది. హిందూ ఏ నదిని హిందూ అని పిలిచారు, సింధు నదిని. అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారు, హిందూ స్థానంలో ఉన్నారు కాబట్టి, హిందూ ఒక నది స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భాషలో హిందూస్థానీయులు రావడం జరిగింది. దీన్ని ఆ విధంగా హిందూస్థాన్ అనే పేరు వచ్చింది. ఓకేనా. ఏ నది వల్ల కారణం అంటే సింధు నది కారణం వల్ల. అసలు హిందూస్థాన్ పిలిచినది ఎవరంటే పర్షియన్స్. పేరు రావడానికి కారణమైన నది సింధు. ఓకేనా. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక లాస్ట్ పాయింట్, హిందూస్థాన్ అనే పేరు ఇచ్చింది పర్షియన్సే, కానీ హిందూస్థాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది అంటే డెవలప్ చేసిన ఆ నేమ్ని అరబ్బులు అండి. అరబ్బులు ఎవరు వీళ్ళు, బాగా మనకి అరబ్బులు అంటే డెవలప్ చేశారు, తెలియజేశారు ఇండియాని. ఎలా, హిందూస్థాన్ ఎలా అంటే, ఈ అరబ్ కంట్రీస్ ఉన్న ప్రజలు ఏం చేసేవారంటే వర్తకం చేసేవాళ్ళు. ఇండియాతో ఎప్పటి నుంచో వర్తకం చేసేవాళ్ళు. ఈ సుగంధ ద్రవ్యాలు వాటి మందకన్నా ముందే తీసుకువెళ్ళేవారు. అన్ని నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా అరబ్బులు భారతదేశంతో వర్తకం చేసేవాళ్ళు. ఎప్పుడైతే హిందూస్థాన్ అనే పేరు పర్షియన్స్ పెట్టారో, ఈ అరబ్బులు ఏం చేశారంటే, ఎక్కడికి వెళ్తున్నారంటే మేము హిందూస్థాన్కి వెళ్తున్నాము, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే హిందూస్థాన్ నుంచి తీసుకొస్తున్నాం. ఏం తీసుకొస్తున్నారు, యాలకులు, ఆ హిందూస్థాన్ నుంచి. అలా ప్రపంచానికి హిందూస్థాన్ లేదా ఇండియాని తెలియచేసిన వాళ్ళు అరబ్బులు. ఎలా అంటే అరబ్బులు వ్యాపార రీత్యా తిరగడం వలన ప్రపంచం మొత్తం అరబ్బులు తిరిగేవారు. వారు హిందూస్థాన్ అనే పదాన్ని లేదా ఇండియా అనే వర్డ్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే అరబ్బులు. హిందూస్థాన్ అనే పేరు ఇచ్చింది మాత్రం పర్షియన్లు. ఇచ్చింది ఒకరు, డెవలప్ చేసిందండి ఒకరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అరబ్బులు డెవలప్ చేస్తారు, నేమ్ ఇచ్చింది మాత్రం పర్షియన్స్. క్లారిటీయా? రైట్. నెక్స్ట్ ఇండియా. సేమ్ కాన్సెప్టే, ఇండియా అనేది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఎలాగైతే మనకు తర్వాత వచ్చిన వాళ్ళే గ్రీకులు. ఇండియాని రెండోసారి దండయాత్ర చేసిన వాళ్ళు ఎవరంటే భారతదేశానికి పర్షియన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు గ్రీకులు. ఈ గ్రీకులు ఏమంటున్నారు, ఇండియా అంటున్నారు. గ్రీకులు ఏమని పిలిచారు, ఇండియా. ఈరోజు మనం పిలువబడే ఇండియా అనే వర్డ్ ఇచ్చింది గ్రీకులు అండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్రీకులు. ఓకేనా. ఎవరు ఇచ్చారు, గ్రీకులు. ఎలా చూడండి, ఇక్కడ ఇది సేమ్ సింధు నది. వాళ్ళ భాషలో దీన్ని ఏమన్నారు అంటే ఇండస్ అన్నారు. ఓకే. ఏమన్నారు, ఇండస్ రివర్ అన్నారు. ఏ రివర్ అన్నారు, ఇండస్. ఎవరు పిలిచారు ఈ లాంగ్వేజ్ని, గ్రీకులు. గ్రీకులు అనేవాళ్ళు సింధు నదిని ఏమని పిలిచేవారు, ఇండస్ అని పిలిచేవారు. ఓకేనా. ఈ గ్రీకులు ఏమని చెప్పారు అంటే సింధు నదిని ఇండస్ రివర్ అని పిలిచారు. ఇండస్ అని పిలిచారు ఎవరు, గ్రీకులు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలను ఏమంటారు అంటే ఇది వాళ్ళ లాంగ్వేజ్లో ఇండస్. ఓకే. ఈ ఎక్కడైతే ఎవరైనా జనాభా ఉన్నారో ఈ సింధు చుట్టూ, ఈ రివర్ చుట్టూ, వాళ్ళు ఏమంటే ఇండో ఈస్ అన్నారు. ఏమన్నారు, ఇండో ఈస్. ఇండస్ చుట్టుపక్కల ఉన్న వారిని ఏమంటారంటే ఇండో ఈస్ అన్నారు వాళ్ళ లాంగ్వేజ్లో. ఇండో ఈస్ కాస్త ఏమైంది, ఇండియాగా మారింది. కాబట్టి ఇండియా అనే పేరు ఇచ్చింది ఎవరు, గ్రీకులు. సింధు నదిని ఏమన్నారు, ఇండస్. హిందుస్థాన్ అనేది పేరు ఇచ్చింది ఎవరు, పర్షియన్స్. సింధు నదిని ఏమన్నారు, హిందూ. ఇది ఇండస్, అది హిందూ. ఓకేనా. దేన్ని, సింధు నదిని. ఎవరెవరు అనేది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ అనే రివర్ అన్న తర్వాత ఇండో ఈస్ ఏమైందంటే ఆధునిక భారతదేశంలో ఇండియాగా మారిపోవడం జరిగింది. క్లారిటీయా? ఇది మొత్తం కూడా మనకు గ్రీక్ సంబంధించిన ఇంపార్టెంట్. ఇంకొక 2 పాయింట్ రాసుకోండి. చూడండి, మామూలుగా అడిగితే ఇండస్ ఇది లాటిన్ భాష అండి. ఏ భాష ఇది, లాటిన్ లాంగ్వేజ్. ఇలా ఇచ్చి ఇండోస్ మరి సింథోస్, ఈ 2 కూడా గ్రీక్ వర్డ్స్. ఈ 2 కూడా గ్రీక్ వర్డ్స్. కాబట్టి ఇక్కడ జస్ట్ ఒకవేళ డైరెక్ట్ బిట్టుగా అడిగితే మీకు ఈ క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇండస్ అన్నారు, ఓకే, ఇండియాగా మారిపోయింది. ఎవరు, గ్రీకులు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే అసలు ఇండస్ ఏ వర్డ్, INDUS, డస్. డోస్ వేరే, డస్ వేరే. ఇండస్ లాటిన్ భాషా పదము, పిలిచిన వాళ్ళు గ్రీకులు. ఇండోస్
గ్రీకులే పిలుస్తారు, సింథోస్ గ్రీకులే వాడతారు. ఓకేనా. సింథోస్ అన్నా, ఇండోస్ అన్నా, ఇండస్ అన్నా, ఈ పదాలు 3 కూడా దేనికి సంబంధించి సింధు అనే రివర్కి సంబంధించి. అయితే ఏ లాంగ్వేజ్లో ఈ నేమ్స్ని పిలిచారనేది మనకు ఒకవేళ క్వశ్చన్ రూపంలో అడగచ్చు. ఇండస్, ఇండోస్, సింథోస్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ అనేది పిలిచింది గ్రీకులే, కానీ వర్డ్ లాటిన్ భాషా పదం. ఇండస్ అనింది ఎవరు? గ్రీక్సే, కానీ ఆ పదం ఎటువంటి నుంచి పదము? లాటిన్ నుంచి వచ్చిన పదం. ఇండోస్, ఇండోఈస్ అన్నారు కదా లాస్ట్లో, గ్రీక్ వర్డ్స్. సింథోస్ గ్రీక్ వర్డ్, రైటా. ఇది మనకు ఈ ఇండియాకు సంబంధించిన పేరు. ఇప్పుడు భరతవర్షం అనే నేమ్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. భరతుడు, ఓకేనా. పురాణాలలో భరతుడు అనే ఒక రాజు ఉండేవారండి. ఈ దుష్యాంతుడు మరియు శకుంతల అనే దేవి, దుష్యాంతునికి శకుంతల అనే ఇద్దరికి జన్మించిన వాడే భరతుడు. ఓకే. ఈ భరతుడు భారతదేశాన్ని పరిపాలించడం వలన అతను పేరు మీదుగా భరతవర్షం అని పేరు వచ్చింది. చూడండి, భరతుడు పరిపాలించడం వలన భరతవర్షం వచ్చిందని ఒక యాంగిల్లో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, భరత వంశం పరిపాలించడం వలన కూడా భరతవర్షం అని గుర్తుపెట్టుకోండి. భరతుడు లేదా భరత వంశం, భరతుడు లేదా భరత వంశం. నేనేమంటానంటే, భరతుడు అనే అతను ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతకచ్చు, అతను పరిపాలించిన వెంటనే భారతవర్షం రాకపోవచ్చు. అదే గనక భరత వంశము అంటే, వంశం అనగా కొడుకులు ఇలా, వాళ్ళ నా తండ్రి గారు, తాతగారు, కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు, ఇలా అంతా అంటే ఒక వంశం మొత్తం పరిపాలిస్తారు. అని దాదాపుగా మనం ఒక 1000 సంవత్సరాలైనా పరిపాలించవచ్చు ఈ విధంగా వంశం ఆధారంగా అయితే, ఎగ్జాక్ట్లీగా. కాబట్టి ఒకవేళ ఆప్షన్ చూడండి, భరతవర్షం అని పేరు ఎవరి వల్ల వచ్చింది? భరతుడు ఉన్నాడా? కరెక్ట్ పెట్టండి. లేదు భరత వంశం ఉందా? కరెక్ట్ పెట్టండి. ఓకేనా. భరత వంశం ఉన్నా కరెక్టే, భరతుడు ఉన్నా కరెక్ట్. కానీ ఎగ్జాక్ట్గా మీకు ఒక క్లారిటీ, భరతుడు అయితే కన్నా ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు పరిపాలించలేడు కాబట్టి భరతవర్షం రాదని నా యొక్క అభిప్రాయం. భరత వంశం కన్నా అయితే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించవచ్చు కాబట్టి భరత వంశం అనేది భరత వర్షానికి కరెక్ట్ అని గుర్తు. ఓకేనా. రైట్. 2 చూడండి, ఆప్షన్ బట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఇవన్నీ కూడా మనకు భారతదేశానికి ఉన్న మారు పేర్లండి. చూడండి, తియాన్జు. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, చైనా వారు ఏమన్నారంటే, చైనా వారు తియాన్జు చైనా వాళ్ళు ఏమన్నారు? తియాన్జు. అదేవిధంగా మనకు జపాన్ ఏముంటుంది? ఒకవేళ గుర్తుపెట్టుకోండి, జపాన్ తిన్జు, జపాన్ వారు తిన్జు. మలేషియా వారు భారత్, మలేషియా లాంగ్వేజ్లో భారత్. ఓకేనా. మలేషియా వారు ఏమన్నారంటే భారత్ అని, మలేషియా. అక్కడ గుర్తు రావాలి, భరత వర్షం అన్నారు వీళ్ళు. ఎవరు? భరతుడు. భరత వంశం వల్ల భారత వర్షం అని పేరు వచ్చింది, చివరిగా భారత్ అని వచ్చింది. ఓకే, ఈ విధంగా రానని గుర్తుపెట్టుకోండి. భారతదేశం కదా, భారత్, ఓన్లీ భారత్ అని పిలిచింది ఎవరంటే మలేషియా. జపాన్ వారు తిన్జు అని పిలిచారు, చైనా వారు తియాన్జు అని పిలిచారు. ఓకేనా. వీళ్ళ భాషలో ఇవన్నీ కూడా, వీళ్ళ భాషలో అసలు చైనా తియాన్జు, జపాన్ తిన్జు, భారత్ మలేషియా భారత్ అనడానికి కారణం ఏంటి? వాళ్ళ భాషలలో దక్షిణ భాగం అని అర్థం. ఓకేనా. తియాన్జు అన్న, తిన్జు అన్న, మలేషియా అన్న, భారత్ అన్న కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో ఇవి దక్షిణ భాగం అని అర్థం. అంటే వాళ్ళ దేశాలకు భారత్ దక్షిణం ఉంది కాబట్టి దక్షిణ దేశం అనగా తిన్జు, తియాన్జు, మలేషియా అని పేరు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఉన్న నామధేయాలు, నేమ్స్. క్లారిటీయా? భారతదేశానికి ఉన్న పేర్లు, ఆ పేరు ఎవరెవరు ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ హిందుస్థాన్, ఇండియా, ఈ 2 మనం పిలిచే పేర్లు. ప్రతిరోజు కూడా పేపర్లో చూసినామంటే హిందూ పేపర్ అంటాం, హిందుస్థాన్ పేపర్ అంటారు. ప్రతిరోజు ఇండియా అంటాం, అందరం కూడా భారత్ అంటూ ఉంటాం.
ఓకేనా. ఈ పేర్లన్నీ కూడా మెయిన్గా ఇంపార్టెంట్. ఇవి కూడా కొంచెం హిస్టారికల్ పార్ట్ ఉంది. అసలు హిందుస్థాన్ రావడానికి ఎవరు, ఇండియా రావడానికి కారణం ఎవరు అనేది కనుక గుర్తుపెట్టుకుంటే ఇది మనకు సంబంధించిన నామధేయాల గురించి ఒకసారి చూడండి. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒక 5 నిమిషాల్లో. జంబూ ద్వీపము పురాణాల్లో పిలిచారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయండి. బౌద్ధ జైన గ్రంథాలు. అసలు జంబూద్వీపానికి అర్థము నేరేడు వృక్షం అని. ఆర్యవ్రత అని ఏమైనా ఆధారం ఉందా? ఎవరు పిలిచారు ఆర్యవ్రత అని? విష్ణు పురాణాల ప్రకారంగా చదివితే తెలిసిపోతుంది. విష్ణు పురాణం తీసి చదివినామంటే ఓకే ఇండియాని ఏమన్నారో తెలిసిపోతుంది. హిందుస్థాన్ పర్షియన్స్ పిలిచేవారు. హిందుస్థాన్ అని పిలిచింది ఎవరు? పర్షియన్స్. కానీ హిందుస్థాన్ని డెవలప్ చేసింది ఎవరు? ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు ఎవరు? అరబ్బులు. కారణము వ్యాపారం. ఇండియా గ్రీక్స్. ఏ నదుల వల్ల? సింధు నది వల్ల. ఏమని పిలిచారు? ఇండస్. పర్షియన్స్ ఏమని పిలిచారు? హిందూ. చైనా తియాన్జు, జపాన్ తిన్జు, భారత్ మలేషియా అనేది ఒకసారి మీరు ఇదంతా కూడా నీట్గా అర్థం చేసుకోగలిగితే చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఒక కన్ఫామ్గా స్టార్టింగే కాబట్టి మనం ఫస్ట్ లెసన్లో ఈజీగా ఒక బిట్టు పడడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి నేమ్స్ పైన మాత్రమే. ఇవి కూడా నీట్గా రాసుకోండి. ఇండస్కి, ఇండోస్కి, సింథోస్కి తేడా తెలుసుకోండి. సింథోస్ అంటే ఏ రివర్? ఒకవేళ అడిగినాడు ఎగ్జాంపుల్గా సింథోస్ అనగా ఆ రివరా, కొండనా, లేకపోతే ఏమన్నా ఏదన్నా సంథింగ్ అడిగితే రివర్ సింథోస్ అనగా ఒక రివర్ ఏది? సింధు నది రైటా? సరే చూద్దాం. దీని తర్వాత భారతదేశం యొక్క విస్తీర్ణము. భారతదేశ విస్తీర్ణం ఏరియా. ఓకేనా. ఏరియా ఇది భారతదేశం యొక్క విస్తీర్ణం గురించి మాట్లాడదాం. చూడండి ఒకసారి. చూడండి ఇది ఇండియా అనుకుంటే భూమిపైన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత ఉంది? ఎగ్జాంపుల్గా ఇది మొత్తం మనము భూమి అనుకుందాం. ఇది అంతా కూడా భూమి. అసలు ఈ భూమిపైన మన భారతదేశం అనేది ఎంత విస్తీర్ణం ఉంది మొత్తం చూడండి. ఇదంతా అసలు ఎన్ని కిలోమీటర్లు ఇండియా? అర్థం చేసుకోండి, మీరు అనలైజ్ చేయండి. ఏమైనా సింపుల్గా అసలు ఇండియా ఉంది, మనం ఇండియాలోనే ఉన్నాం కదా. ఈ ఇండియాలో మనం ఉన్నప్పుడు అసలు మొత్తం ఇండియాలో అసలు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇల్లు? ఇండియా మన ఇల్లు ఎగ్జాంపుల్ మన ఇల్లు కట్టుకున్నాం ఎన్ని? 2 సెంట్లు, 3 సెంట్లు, 5 సెంట్లు ఇల్లు. ఓకేనా. మన ఇల్లు ఎన్ని సెంట్లు అంటే 5 సెంట్లు చెప్తాం కదా. సేమ్ అంతే ఇండియా కూడా ఎన్నిది, ఎట్లా ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే చూడండి. ఇండియా యొక్క విస్తీర్ణం ఏరియాగా ఎంత ఉందంటే 32,87,263 చదరపు కిలోమీటర్, స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా. స్క్వేర్ కిలోమీటర్ చూడండి, స్క్వేర్ కిలోమీటర్స్ 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ ఇండియా త్రూఅవుట్ ఇండియా యొక్క విస్తీర్ణము. ఓకేనా. ఇది మన ఇండియా యొక్క విస్తీర్ణం. దీనిని మిలియన్స్లోకి కనుక మనం మార్చుకోగలిగితే, అంటే ఇంత పెద్దది గుర్తుపెట్టుకోలేం కదా, 32,87,263 కిలోమీటర్స్ అని. ఈ విధంగా కాకుండా జస్ట్ సింపుల్గా మిలియన్స్లోకి, దీన్నే మిలియన్స్లోకి కన్వర్ట్ చేస్తే ఒక 10 లక్షలకి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. 10 lakhs వచ్చి 1 million. ఎన్ని మిలియన్స్? 10 lakhs 1 million. కాబట్టి ఈ 10 లక్షలు ఈక్వల్ టు 1 million కదా. అదేవిధంగా 32 లక్షలు అన్నాం, ఎన్ని మిలియన్స్ రావాలి? 3 millions రావాలి. ఎన్ని మిలియన్స్ రావాలి? 3 millions. ఇంకా 28 మిగిలిపోయింది కదా. అట్లా అదేవిధంగా 30 లక్షలు అన్నాము, 28 కదా, కాబట్టి 28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క విస్తీర్ణం అయితే, దీన్ని మిలియన్స్లోకి కనుక కన్వర్ట్ చేస్తే 10 లక్షలకు వచ్చి 1 million. ఆ విధముగా ఇండియా 30 లక్షలు దాదాపుగా ఉంది కాబట్టి 3.28 million స్క్వేర్ కిలోమీటర్స్ ఇండియా యొక్క ఏరియా.
రైట్. ఒకవేళ దీన్నే కన్నా పర్సంటేజ్లో తీసుకుంటే ఎలాగా? ఓ పర్సంటేజ్ అంటే ఇది భూమి, ఎర్త్, ఇది భూమి మొత్తం కూడా 100% అనుకుందాం, అంతే కదా తీసుకోవాలా? మొత్తం భూమి అంతా కూడా 100% అనుకుందాం. ఏది 100% కూడా? మనకు కాంటినెంట్స్ వచ్చి 7 కాంటినెంట్స్ ఉన్నాయండి, 7 ఖండాలు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. ఆసియా ఖండము, యూరప్ ఖండము, నార్త్ అమెరికా ఖండము, సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఈ 7 కాంటినెంట్స్ మాత్రమే తీసుకుంటే, అనగా భూభాగము, ప్రపంచము 7 ఖండాలను తీసుకుంటే 100% అనుకుందాం. ఈ 7 కాంటినెంట్స్ వచ్చి 100% అనుకుంటే, 100% అనుకుంటే ఓన్లీ కాంటినెంట్స్ ప్రపంచాన్ని తీసుకుంటే భారతదేశం యొక్క విస్తీర్ణము ఈ 100%లో ఈ కాంటినెంట్స్ ప్రకారంగా బేస్ చేసుకొని 100% కదా. ఇండియా ఎంత పర్సంటేజ్ ఈ 100లో అంటే చూడండి, 2.42%. దేని ఆధారంగా అండి? 2.42 కాంటినెంట్స్ బేస్ చేసుకొని. ఖండాలనే కలిపి మనం అంతా ఏమంటాము? ప్రపంచం అనొచ్చా? ఓకేనా? ఖండాల వారిగా అడిగినా లేదా ప్రపంచంలో అడిగినా కూడా ఏమని చెప్పచ్చు అంటే మనకు 2.42% అని. ఇప్పుడు అసలు ఈ కాంటినెంట్స్ వదిలేసి ఇది మామూలుగా భూమి అనుకుంటే, ఈ కాంటినెంట్స్ లేకుండా మొత్తము భూమి ప్లస్ వాటర్, ఓకేనా? ఎర్త్లో భూమి ఉంది ప్లస్ ల్యాండ్ ఉందండి. ల్యాండ్తో మాత్రమే కలిపికొని మాట్లాడితే 2.42% ఉంది. ఇదంతా ఈ ల్యాండ్ తీసుకొని 100% అనుకుంటే ఈ 100%లో 2.42 ఉంది. అలా కాదు, ఇప్పుడు మొత్తం ల్యాండ్ ప్లస్ వాటర్, ఓకేనా? ల్యాండ్ ప్లస్ వాటర్ రెండింటిని కలిపి కన్నా ఇండియా ఎంత ఉంది అని చెప్పగలిగితే 0.57 అండి పర్సంటేజ్. 0.57% అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేని ఆధారంగా? ఇక్కడ ఇవంతా కూడా దేనికి సంబంధించింది? విస్తీర్ణం గురించి సంబంధించింది. అంటే ఇండియా అనేది మొత్తం మన ప్రపంచంలో ఎంత ఉంది అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు ఇండియా. ఇది క్లారిటీనా? నెక్స్ట్ దీన్ని ఒకవేళ నేను మిలియన్స్లోకి కన్వర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, మిలియన్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 3.28 మిలియన్స్. 3.28 మిలియన్స్. ఒకవేళ నేను మిలియన్స్లోకి కాదు, నాకు మొత్తం ఓన్లీ కాంటినెంట్స్ ప్రకారంగా అనగా ఓన్లీ ఖండాల వారీగా 7 ఖండాలని 100% అనుకుంటే ఈ 100%లో మన ఇండియా శాతం ఎంత? 2.42%. అయితే అదేవిధంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏం కావాలి? ఇప్పుడు కాంటినెంట్ కాదు, కాంటినెంట్ కాకుండా ఇప్పుడు వాటర్తో సహా మహాసముద్రాలు కూడా 7 ఖండాలు, 5 మహాసముద్రాలు, మొత్తం అసలు భూమి పైన, ఈ మొత్తం భూమి పైన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 0.57 మనకు పర్సంటేజ్ అనేది ఇండియా ఉంది. అయితే ఈ 3.28, 2.42, 0.57, 32 lakhs అంతా కూడా ఎవరిది అసలు? భారతదేశం యొక్క విస్తీర్ణము ఎన్ని రకాలుగా? కిలోమీటర్స్ ప్రకారంగా, మిలియన్స్ ప్రకారంగా, పర్సంటేజ్ వైజ్గా, ఇదంతా కూడా ఒక్కరిదే, ఇండియాదే. అయితే అసలు ఇది ఈ 32 లక్షలు అనేది భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది. మొత్తం మనకు ప్రపంచం అన్నారు, 7 ఖండాలు అన్నారు, 7 ఖండాల్లో ఎన్నో దేశాలు ఉన్నాయి. దాదాపుగా 200 పైన దేశాలు ఉన్నాయి, 280 పైన దేశాలు. వీటిల్లో మనకు ఇంపార్టెంట్ ఏమి అంటే ఇప్పుడు మన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంతలో శాతం ఎంత అయిపోయింది? కిలోమీటర్స్ అయిపోయినాయి, మిలియన్స్ అయిపోయినాయి. ఇప్పుడు పొజిషన్ విలువ చూద్దాము. 7th పొజిషన్, అవునా? భారతదేశం అనేది ఏరియా వైజ్ మొత్తం ఎన్నో కంట్రీ మంది? 7th కంట్రీ. ఇక్కడ ఈ 7th కంట్రీనే ఎన్ని లక్షలు? 32 లక్షలు. ఈ 7th కంట్రీని ఎన్ని మిలియన్స్? 3.8. ఈ 7th కంట్రీ ఎంత పర్సంటేజ్? కాంటినెంట్ ప్రకారంగా 2.42. ఈ 7th మొత్తం ఎంత? 0.57 కిలోమీటర్స్. ఓకే, ఏరియా వైజ్, వాటర్ వైజ్గా అయితే 0.57. ఇది ఇన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ 7th పొజిషన్ ఉన్న ఇండియాకి 7th పొజిషన్ విస్తీర్ణం పరంగా ఉంది. మరి మొదటి పొజిషన్ ఏది? 7th అయితే ఓకే, మనం ఇండియానే. ఇండియాకి 8th పొజిషన్లో ఒకటి ఉంది. ఇండియా తర్వాత వచ్చేది ఏది? 6th పొజిషన్లో ఉన్నది ఏది? మరి 1st, 2nd, 3rd ఏది? భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద దేశాలు చూద్దాం ఒకసారి. ప్రపంచంలో అతిపెద్ద దేశాల యొక్క విస్తీర్ణము పరంగా
చూస్తే ఏ పెద్ద దేశాలో చూద్దామండి. ఫస్ట్ ప్రపంచంలో కల్లా విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశము అని అడిగితే రష్యా. పెద్ద దేశం ఏదండి? రష్యా. రెండవది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం ఏదంటే కెనడా. కెనడా. మూడవది అమెరికా. నాలుగవది చూడండి చైనా. ఐదవది బ్రెజిల్. ఆరవది ఆస్ట్రేలియా. ఏడవది తెలుసు కదా ఇండియా. ఎనిమిదవది అర్జెంటీనా. ఇవి ప్రపంచంలో కల్లా విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద 8 దేశాలు. ఓకే, ఏవండి 1 2 3 4 5 6 7 8 ఎందుకు తీసుకున్నా అంటే 8 వరకు కూడా ఇండియా 7th పొజిషన్. ఒకవేళ అడగచ్చేమో ఇండియా 7 కదా మరి 8 ఏది అని. అర్థమవుతుందా? మరి ఇండియా వచ్చి చూడండి ఒకసారి. ఇండియా మీరేమన్నారు? 7th పొజిషన్ సార్ అన్నారు. నేనేమంటున్నా ఇండియా 7th పొజిషనే, కానీ ఇండియా తర్వాత వచ్చేది ఏదైనా క్వశ్చన్ అడిగితే అందరికీ తెలుసు కదా ఇండియా 7వ పొజిషన్ అని. మరి ఇండియా తర్వాత ఉన్న దేశం ఏదంటే అర్జెంటీనా 8వ స్థానం ఉంది. అదేవిధంగా మనకి ఇండియా పైన ఏముంది చూడండి ఒకసారి, ఏముంది? ఆస్ట్రేలియా. వీటన్నిటికల్లా ఖండం ఏదండి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే కాంటినెంట్ ఏది? ఇక్కడ మనకి ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇన్ని దేశాలలో కాంటినెంట్ కలిగింది ఏదంటే ఒక ఆస్ట్రేలియా అనేది కాంటినెంట్గా ఉంది. అంటే భారత్ కన్నా ముందేముంది? ఆస్ట్రేలియా. తర్వాత ఏముంది? అర్జెంటీనా. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అని ఒక్కటే కాదు, ఇండియా 7వ పొజిషన్ కలిగిన స్థానం ఉంటే 6వ స్థానం కలిగిన దేశం ఆస్ట్రేలియా, 8వ స్థానం కలిగిన దేశం అర్జెంటీనా. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అర్థం ఏంటది అడగచ్చు క్వశ్చన్. ఇండియా 7 అయినప్పుడు 7 అయినప్పుడు మరి అర్జెంటీనా ఎంత? 8. దాని కింద ఉన్న దేశమే కనుక్కోవాలి కదా, పైన ఉన్న దేశం ఏది? ఆస్ట్రేలియా. సరిపోతాయి. ఈ 3 ఒక ఆర్డర్ వైజ్గా నేర్చుకోవాలి. ఇండియాకు నార్త్ ఉన్నదేది, సౌత్ అంటే ఇది తక్కువ ఉన్నదేది, ఎక్కువ ఉన్నదేది అని ఇండియా కన్నా. అయితే మరి ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు ప్రపంచంలోనే రష్యా అనేది ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది. తర్వాత కెనడా, తర్వాత అమెరికా, తర్వాత చైనా, తర్వాత బ్రెజిల్. ఓకేనా? ఇది దేని పరంగా అంటే మనకు విస్తీర్ణం పరంగా గుర్తుపెట్టుకోండి. ఏరియా వైజ్ ఏదిరా అంటే మనకి ఇవి. మరి పాపులేషన్ వైజ్ చూద్దామా ఒకసారి. పాపులేషన్ వైజ్ కూడా అంటే జనాభా పరంగా ఫస్ట్ ఉన్న కంట్రీ చైనా. తెలుసు మీకు, చైనా అనేది ప్రపంచ జనాభా లేకల్లా ఎక్కువ జనాభా ఉన్నది ఎవరంటే చైనా. ఓకేనా? చైనా. రెండవది మన భారతే, ఇండియానే. రెండవది వచ్చి ఇండియా. మూడవది సేమ్ చూడండి, ఇక్కడ ఏముందండి? అమెరికా ఉంది. ఇక్కడ కూడా అమెరికానే. మూడవ పొజిషన్ అమెరికానే. ఎక్కడ? జనాభా పరంగా అయినాను మరియు ఏరియా విస్తీర్ణం పరంగా అయినాను ప్రపంచంలో 3వ స్థానం పొంది ఉన్న దేశము అమెరికా. చైనా కదా, ఇక్కడ చూడండి ఇండోనేషియా. ఇండోనేషియా. 5వ స్థానం చూడండి, ఇక్కడ బ్రెజిలే, ఇక్కడ కూడా బ్రెజిలే. బ్రెజిల్. ఇక్కడ చూడండి మనకు పాకిస్తాన్, ఇక్కడ నైజీరియా, ఎనిమిదవది బంగ్లాదేశ్, ఇక్కడ వస్తుందండి మనకు కజకిస్తాన్, తర్వాత అల్జీరియా, ఇక్కడ మెక్సికో, రష్యా, తర్వాత మెక్సికో. అవసరం వస్తుందంటారా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అర్జెంటీనా తర్వాత రాసుకోండి, చెప్తున్నా కదా. 9వదిగా ఇక్కడ ఏమొస్తుందంటే మనకు కజకిస్తాన్. 10వది ఆల్జీరియా. ఇక్కడ జనాభాలో బంగ్లాదేశ్ తర్వాత వచ్చేది రష్యా, తర్వాత వచ్చేది మెక్సికో.
ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి ఒకసారి 9వది వచ్చి కజకిస్తాన్. 10వది ఏమన్నాం అల్జీరియా. ఇక్కడ ఏమన్నాం మనం 9వది రష్యా. 10వది మెక్సికో. ఈ 10 దేశాలు మనకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనాభా పరంగా అండి ఇవి జనాభా పరంగాను, ఇవి విస్తీర్ణం పరంగాను. ఇక్కడ ఎలా అడగచ్చు క్వశ్చన్, లాస్ట్ గ్రూప్ 2 క్వశ్చన్ అది. ఎందుకంటే చెప్తా గుర్తుపెట్టుకో ఎలా అడగచ్చు. చాలా సింపుల్గా ఈ 2 బట్టి కొట్టినామంటే సరిపోదు. ఏ విధంగా అనాలిసిస్ ఉండాలి చదువు పైన. ఊరికే బట్టి కొట్టడం అంటే ఎన్ని రోజులు బట్టి కొట్టాలా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఓకే 20 ఎలా నేర్చుకోవాలి, దీనికి ఏమైనా హిస్టరీ ఉందా అని అంటే కొంచెం మనం హిస్టారికల్గా నేర్చుకోవాలి. చూడండి రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా మొత్తానికైతే 20 పేర్లు అయితే రాసుకున్నాం. విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఏమైనా ఉందా, ఇంకా ఇటుపైన ఏమైనా క్వశ్చన్ రేజ్ చేయొచ్చా, అడిగితే దానికి ఎలా అవకాశం ఉంది. రష్యా అనేది మనకు తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏదంటే రష్యా. 2వ అతిపెద్ద దేశం మీకు తెలియాలి కెనడా. 3వ అతిపెద్ద దేశం అమెరికా. 4వది చైనా. ఓకేనా. ఎవరైనా అడగచ్చండి ప్రపంచంలోనే మొదటి 4 దేశాలను విస్తీర్ణము పరంగా అవరోహణ క్రమం నుంచి ఆరోహణ క్రమంకు అమర్చండి అంటే ఏమంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ వరకు. ఫస్ట్ 4 కంట్రీస్ని అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ వరకు, అంటే చిన్న నుంచి పెద్ద వరకు లేదా పెద్ద నుంచి చిన్న వరకు ఈ విధంగా అరేంజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మొదటిగా ఉన్న 4 దేశాలు నేర్చుకుంటాం. ఇక్కడ సరే ఇక్కడ ఓకే 4 నేర్చుకున్నాం రైట్. ఏది చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా. దీని పరంగా అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఈ రెండింటిని గమనించండి ఒకసారి. ప్రపంచంలోనే 5వ పొజిషన్ 5th పొజిషన్ కలిగి ఉన్న దేశం ఏదంటే బ్రెజిల్. దేని పరంగా అండి, విస్తీర్ణం పరంగా అయినాను ఓకే, జనాభా అయినాను ఓకే, ఎలాగైనా చూడండి ఏ విధంగానే తీసుకో. 5th పొజిషన్ ఏది బ్రెజిల్. ఇక్కడ 5th పొజిషన్ ఏది బ్రెజిల్. ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు కదా ఈజీగా. 5వ స్థానం ఉన్నది బ్రెజిల్ దేంట్లో అయినా సరే రైట్. అదేవిధంగా అమెరికా కూడా గుర్తుపెట్టుకోండి. అమెరికా ఏముంది, యుఎస్ఏ 3వ స్థానం ఉంది. ఎక్కడ ఉంది చూడండి 3వ స్థానం చూడండి. దేని పరంగా, ఇక్కడ పాపులేషన్ వైజ్ ఆర్ ఏరియా వైజ్ రెండిట్లోనూ చూడు ఏముంది మనకు, అమెరికా అనేది 3rd పొజిషన్లో ఉంది. మరి 5th పొజిషన్ ఏదండి బ్రెజిల్. మరి మనది ఇప్పుడు మంది విస్తీర్ణం పరంగా అయితే 7, జనాభా పరంగా అయితే 2 మంది తెలుసా. విస్తీర్ణం పరంగా మంది 7 అన్నారు కదా. మరి 8వ దేశం ఏదండి అర్జెంటీనా. మరి 6వ దేశం ఏదండి ఆస్ట్రేలియా. చూడండి ఇండియా చదివేటప్పటికి ఇండియాకి పైన అంటే ఇండియాకి ముందు ఏ దేశం ఉంది, ఇండియాకి వెనక ఏ దేశం ఉంది. ఇక్కడ ఇండియా చదువుతున్నాం, భారత్ అన్నాం 2nd పొజిషన్లో ఉన్న భారత్ అయితే. 1st ప్లేస్ ఏది చైనా, 3rd ప్లేస్ ఏది అమెరికా. ఈ విధంగా చదివితే మనకి ఏరియా వైజ్ ఈజీ గుర్తుంటాయి. ఇంకా బ్రెజిల్, అమెరికా మనకు గన్ షాట్ అడగచ్చు క్వశ్చన్. ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగాను జనాభా పరంగాను ఒకటే స్థానం పొంది ఉన్న దేశాల సంఖ్య ఎన్ని దేశాలంటే ఒకటే చూడండి 2. అది ఒకటి అమెరికా, బ్రెజిల్. దేంట్లో విస్తీర్ణం పరంగా ఉంది మరియు జనాభా పరంగా కూడా ఉంది. ఇది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ మన పక్కనే ఉన్న దేశము 6వది. బంగ్లాదేశ్ 8వది. రష్యా చూడండి ప్రపంచంలో అతి పెద్ద దేశమైన రష్యా జనాభా పరంగా ఎన్నోదైంది 9వది అయింది. కాబట్టి ఇలాంటివన్నీ మీరు ఒకసారి అనాలైజ్ చేసుకొని నీట్గా నోట్స్ రాసుకుంటూ ప్రతిదీ కూడా చెప్పింది ఈ పాయింట్ ఎప్పుడైతే రేజ్ చేసామో ఇది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలండి మేజర్గా. ఇలాంటివి చూడండి ఇక్కడ మన ఇండియా ఎక్కడుంది, ఇండియా ఇక్కడ ఉంది. ఇండియాకి ఏముంది, ఇండియాకి ఇక్కడేముంది చూడండి అయిపోయి. ఇంక మిగతాటి ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ పాకిస్తాన్ ఇక్కడ సైడ్ బంగ్లాదేశ్ ఎంత పొజిషన్ ఏమి అయిపోయిందా. ఇది మనకు దేని పరంగా అంటే జనాభా పరంగాను మరియు విస్తీర్ణం పరంగాను. అదేవిధంగా చిన్న దేశాలు చూద్దాం. ఇటు వచ్చినాం కాబట్టి చిన్న దేశాలు చూస్తే సరిపోతుంది. అంటే ప్రపంచంలోనే అతి చిన్న దేశాలు ఏవి అని అడిగితే పెద్ద దేశాలు మాట్లాడినాం కదా, బ్రీఫ్గా ఒక 5 చూద్దాము చిన్న దేశాలు.